నాగార్జున 100వ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నాగార్జున ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. అయితే నాగార్జున సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ఆయన నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ సాధించడం లేదు. ఇలా నాగార్జున కెరియర్‌లో సరైన సక్సెస్ సినిమా అందుకుని చాలా కాలం అయింది. దీంతో సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు నాగార్జున. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తూ మెప్పిస్తున్నారు. నాగార్జున తన 100వ చిత్రాన్ని విలేజ్ బ్యాక్‌డ్రాప్ చేస్తున్నట్లు సమాచారం. దానికి 'దసరా అల్లుడు' అనే టైటిల్ పెడతారని సమాచారం. నాగార్జున హీరోగా నటించిన సినిమాలు 100కు పూర్తి కాలేదు కానీ, స్పెషల్ రోల్, కొన్ని నిమిషాలు క్యామియో పాత్రలు ఇవన్నీ కలుపుకుంటే 100 ఎప్పుడు దాటిందని చెప్పాలి. ఇకపోతే ఇప్పుడు నాగార్జున 100వ సినిమాకు ఒక డైరెక్టర్ ఫిక్స్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ దర్శకుడు కార్తీక్ నాగార్జున 100వ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే నిజానికి ఈ టాక్ నెలల క్రితమే వచ్చింది. కానీ నాగార్జున ఫైనల్ నరేషన్ పట్ల అంత సంతృప్తి వ్యక్తం చేయకపోవడంతో లీక్ దగ్గరే ఆగిపోయింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అశోక్ సెల్వన్ హీరోగా నటించిన 'నితం ఓరువానం' అనే సినిమా ద్వారా దర్శకత్వ డెబ్యూ చేశాడు. రీతూ వర్మ, అపర్ణ, బాలమురళి, శివాత్మిక, రాజశేఖర్ హీరోయిన్లుగా నటించారు. తమిళంలో విమర్శకులు మెచ్చుకున్నారు. ఈ మూవీ తెలుగులో 'ఆకాశం' పేరుతో రిలీజ్ చేయగా ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. అసలు ఈ సినిమా విడుదలైన విషయం కూడా చాలా మంది ప్రేక్షకులకు తెలియదు. తర్వాత అతను గ్యాప్ తీసుకున్నాడు. పాన్ ఇండియా బడ్జెట్‌తో యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో అన్ని ఎలిమెంట్స్ ఉండేలా స్టోరీ సిద్ధం చేశారట. ఇటీవలే 'కూలీ' షూటింగ్ బ్రేక్‌లో జరిగిన చర్చలో నాగార్జున సానుకూలంగా స్పందించినట్టు వినిపిస్తుంది. తోటి సీనియర్ హీరోలు మాత్రం నేటి తరం స్టార్ హీరోలతో ధీటుగా సూపర్ హిట్స్‌ని అందుకుంటూ రికార్డ్స్ మీద రికార్డ్స్ ఏర్పాటు చేస్తున్నారు.